తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన నలుగురిని సిబిఐ తాజాగా అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో తాము చెప్పిందే నిజమైందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించి తేనెతుట్టె కదిపారు. అప్పట్లో తాను ఈ విషయం చెబితే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు సిబిఐ అరెస్టులతో అదే నిజమని తేలిందంటూ మంత్రులతో వ్యాఖ్యానించారు. తమకు అనుకూలమైన కొందరికి జగన్ అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని, ఇప్పుడు సిబిఐ అరెస్టులపై జగన్ ఏం సమాధానం చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే చంద్రబాబు కామెంట్స్ కు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తాము వెనక్కి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్ల విషయంలో సిబిఐ అరెస్టులు చేస్తే చంద్రబాబు తన మాటలు నిజమయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18 సార్లు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే తమ ప్రభుత్వంలో 18 ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు అంబటి రాంబాబు తెలిపారు. లడ్డూ కల్తీ అయినట్లు సిబిఐ ఎక్కడ చెప్పలేదని, కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని అరెస్టు చేసిందని చంద్రబాబు అబద్దాలు చెప్పి ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయారన్నారు. మరోవైపు అప్పట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై రచ్చరచ్చ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం మౌనంగా ఉన్నారు. అయితే వాస్తవాలను కప్పిపుచ్చటం వైసీపీ వారికి అలవాటేనని, ఇందులో భాగంగానే అరెస్టులపై వైసీపీ తరపున అంబటి రాంబాబు మాట్లాడటం జరిగిందని టీడీపీ వారు అంటున్నారు.